అందువలన, స్పిరిచువల్ విజ్డమ్ లేనందువలన ఏదో రకమైన మోసంలో, ఏదో రకమైన ఇరకాటంలో ఇరుక్కుపోతుంది. ఆధ్యాత్మికంగా మనకు వివేకం చాలా అవసరం. మనందరం వివేచించే వారంగా ఉండాలి. మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని వివేచించాలి. ఇది దేవుని దగ్గర నుండి వస్తున్న మాట కాదా అని వివేచించాలి. ఏదైనా ఒక స్నేహాన్ని ఆశిస్తున్నప్పుడు అది దేవుని నుండి కలిగిందా కాదని వివేచించడం. దుష్టుల సహవాసంలో మనం ఉండకూడదని బైబిల్లో ఉంది. దేవుని లేఖనానుసారంగా వివేచించే వరము లేదా వివేచించే బుద్ధిని దేవుడు మనకిస్తాడు, అది కూడా అన్ని విషయముల్లో. కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే కొన్ని విషయాల్లోనే వారికి వివేకం ఉంది, మిగతా కొన్ని విషయాల్లో ఒక మాటలో చెప్పాలంటే బుద్ధిహీనులుగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ చాలా అపవాది నేను పట్టుకోవడానికి, నేను వెనకకి తీసుకెళ్ళిపోవడానికి అపవాదికి ఆ మాత్రం చాలు. కానీ దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లోనూ వివేకం కలిగి ఉండాలి. అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు. నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని.